కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో ఈ యొక్క పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కొత్త రచనల మీద మీకు ఆసక్తికరంగా ఉంటుంది. అంటే జర్నలిజం మీద ఇంట్రెస్ట్ లాంటివి ఉండడం కానీ, ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, కమ్యూనికేషన్ నిమిత్తం దాని రిలేటెడ్గా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మాటలతో చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం, మాటల వల్ల కానీ, టెక్నాలజీ రంగంలో ఉండే వాళ్ళకి టెక్నికల్గా అన్ని విధాలుగా కూడా ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏదైనా నూతన కంప్యూటర్లు కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి, ఇలాంటి వాటికి అంటే మీకు సంబంధించిన మీ వృత్తికి సంబంధించినంతవరకు ఏదైనా అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు కొరకు కూడా ఈ రోజున మీరు విశేషంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులతో సంప్రదించి నూతన నిర్ణయాలు, నూతన విషయాలలో కొనుగోలు మొదలైనవి చేయడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, మాటల విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని వ్యక్తులతో మాటల్లో వాగ్వాదాలు రాకుండా తగిన విధంగా కుటుంబపరమైన వాతావరణంలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు మొదలైనవి ఏదైనా సరే ఆర్థిక సంబంధమైన ఆదాయపరమైన విషయాలలో ఘర్షణాత్మకమైన వాతావరణం గనక ఎదురవుతున్నట్లయితే దాన్ని అధిగమించే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అయితే మీరు ఆశించిన స్థాయిలోనే పనులన్నీ అవుతాయనుకున్న విషయంలో కొంత ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురవడం వల్ల కూడా కొంత అధికంగా మీకు చికాకులు లాంటివి ఉంటాయి. అయినప్పటికీ వృత్తికి సంబంధించిన విషయాలలో, వ్యక్తిగతమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు వ్యక్తిగతంగా నమ్మకం పెరుగుతుంది. మీ అంతటి మీరు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేసి అనుకున్నవి సాధించడానికి ఎక్కువ శ్రమ పడుతూ నూతన స్నేహ సంబంధాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషమైన కృషి చేస్తారు. ఆ విషయంలో చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణమే ఎదురయ్యే అవకాశాలు లాంటివి ఒకటి ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా మీకు ముఖ్యంగా ఏదన్నా చేసే కార్యక్రమాల్లో, అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, అంటే వృత్తిపరంగా అభివృద్ధి సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలలో మీకు ముఖ్యంగా వ్యక్తుల అనుకూలత కొరకు స్నేహ సంబంధాలను పెంచుకుంటూ సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల్ని సంప్రదిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. చాలా వరకు అనుకూలమైన సమయంగానే భావన చేయొచ్చు. అయినప్పటికీ కూడా పెద్దలతో అభిప్రాయ భేదాలు మాత్రం రాకుండా సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి.